మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 37వ అధ్యాయము 8వ వచనములో తనకు వచ్చిన కలను తెలియజేసిన యోసేపును చూచి అతని అన్నలు, నీవు మమ్మును ఏలెదవా, మా మీద అధికారి వగుదువా అని తృణీకారముగా మాట్లాడారు. కానీ తర్వాత కాలములో వారు యోసేపు ఎదుట సాగిలపడినట్లుగా చూస్తాము. ఇదే సందర్భాన్ని మోషే జీవితంలో కూడా మనము గమనిస్తాము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనం ప్రకారం, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవ్వడని ఇశ్రాయేలీలు నిరాకరించిన మోషేను దేవుడు వారికి అధికారిగా విమోచకునిగా నియమించినాడు. ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో కూడా నీవు తృణీకారాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? నీ చుట్టూ ఉన్న వారి ద్వారా, నీ కుటుంబీకుల ద్వారా తృణీకరించబడుతూ ఉన్నావా? నీవు పనిచేస్తున్న స్థలంలో తృణీకారాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి గుండా యేసయ్య ఏనాడో దాటి వెళ్ళి ఉన్నాడు. ఆయన తన కుటుంబీకులతో తృణీకరించబడ్డాడు, సమాజ మందిరంలో తృణీకరించబడ్డాడు, తన జాతి వారి చేత తృణీకరించబడ్డాడు, అప్పటి ప్రభుత్వము చేత తృణీకరించబడ్డాడు. ఈ తృణీకారము అనేది ఎంత బాధను కలిగిస్తుందో, ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుందో యేసయ్య ఏనాడో రుచి చూచి ఉన్నాడు. నీ కష్టాన్ని, నీ బాధను, నీ క్షోభను ఆయన అనుభవించి ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితి నుండి నిన్ను దాటించడానికి ఆయన సమర్థుడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు తృణీకారాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? ఒకానొక దినము వస్తుంది, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ ఎదుట సాగిలపడినట్లు దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు. వారందరికంటే నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొన్నట్లు ఆయన చేయబోతూ ఉన్నాడు. మనుషులందరి ఎదుట తాను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన తెలియపరచుకుంటాడు. ఆ దినం నీ సంతోషానికి, నీ ఆనందానికి అవధులు ఉండవు. ప్రియ సహోదరుడా, సహోదరి, నమ్ముతూ ఉన్నావా? ఈ దినం నీవు తృణీకారాన్ని ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ ఒకానొక దినాన ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ఎవరైతే నిన్ను తృణీకారంగా చూశారో, నిన్ను తృణీకరిస్తూ మాట్లాడారో, నీ పట్ల తృణీకారముతో ప్రవర్తించారో వారందరూ నీ ఎదుట తలదించుకునే రోజు రాబోతుంది. నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవునిగా నీవున్న పరిస్థితులన్నిటినీ దాటించడానికి నీకు తోడుగా నిలబడి ఉన్నాడు. నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మరి ముఖ్యముగా ఎవరి జీవితాలలో తృణీకారాన్ని ఎదుర్కొంటూ ఉన్నారో, ఎవరి వలన ఎదుర్కొంటూ ఉన్నారో వారి ఎదుట ఆ బిడ్డల తలలను మీరు హెచ్చించండి ప్రభువా. మా అతిశయాస్పదము నీవే, మా కొమ్ము ఎత్తువాడవు నీవే, మమ్మల్ని హెచ్చించువాడవు నీవే. తండ్రి, నీవు ఆ బిడ్డలను ప్రేమిస్తున్నట్లుగా, వారిని తృణీకరిస్తున్న వారు ఎరుగునట్లుగా వారి ఎదుట వీరి జీవితాలను మీరు ఉన్నతముగా మలచమని వేడుకుంటూ, అటి వారందరినీ, వారి క్షోభను, వారి మానసిక వేదనను, వారి దిగులును, వారి దుఃఖాన్ని మీ హస్తాలకు సమర్పిస్తూ, అటి పరిస్థితుల నుంచి వారిని విడిపించుటకు సమర్థుడవని నమ్ముతూ, హృదయమారా నిన్ను స్తుతిస్తూ, యేసు అతి పరిశుద్ధ నామం పేరట
అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: నాకు 80 ఏండ్లాయను, సుఖదుఖముల భేదము నేను గుర్తింపగలనా అని దావీదుతో పలికినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.